కేసులో జోగి సోదరులకు విడతల వారీగా ముడుపులు, తోడ్పాటు కోసమే సొమ్ములు కస్టడీలో వెల్లడించిన ప్రధాన నిందితుడు జనార్దన్ రావు. వైకాపా అధికారంలో ఉన్న సమయంలో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ అతని సోదరుడు రాముకు విడతల వారీగా ముడుపులు ఇచ్చిన టగిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు పోలీస్ కస్టడీలో వెల్లడించాడు. 2021-24 మధ్య తాను 70 లక్షలను ఎప్పుడెప్పుడు అందించింది, ఇటీవల ముగిసిన ఇంట్రాగేషన్లో పోసకొచ్చినట్టు వివరించినట్టు తెలిసింది. అద్దేపల్లి సోదరుల బ్యాంక్ స్టేట్మెంట్లను పోలీసులు లోతుగా పరిశీలించి ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెద్ద మొత్తంలో విత్డ్రా చేసిన నగదులో కొంత జోగి సోదరులకు అందించినట్టు చెప్పారన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఇది పక్కా ఫిక్సింగ్ కేసు. వాడేదో డబ్బులు డ్రా చేస్తే అది జోగికే ఇచ్చారంటే ఇప్పుడు వాడిని ఇంతకుముందు జోగితో పరిచయం ఉందన్నాడు కాబట్టి వాడి చేత నా స్టేట్మెంట్ ఇప్పి జోగిని లోపల ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు ఇది కూడా వాడిది మరి ఏదో ఒకటి దీంట్లో ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి నేను డబ్బులు తీశాను దాంట్లో ఇచ్చాను అని చెప్పడం. ఇది పక్కా ఫాల్స్ కేసు, పచ్చి అబద్ధాల కేసు, తప్పుడు కేసులో ఇరికించారు జోగిది అన్నది మాత్రం ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఇంత నిస్సిగ్గుగా చేసేటటువంటి రాజకీయం, ఇంత నిస్సిగ్గుగా పోలీసులు ప్రవర్తించడం మొదటిసారి నడుస్తోంది.